హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మూడ్ స్వింగ్ వ్లాగ్స్. నా పేరు శిరీష. ఈరోజు నాకు ప్రశాంతంగా గ్రీనరీగా ఉన్న చోట టైం స్పెండ్ చేయాలనిపించింది. అందుకే హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చాము. ఇదైతే ఎంట్రన్స్, చూడొచ్చు బొటానికల్ గార్డెన్ అని కనిపిస్తుంది కదా. పక్కన స్టాట్యూ, గేట్ మీద అయితే చాలా బ్యూటిఫుల్గా చెట్టు పెయింటింగ్ అయితే ఉంది. ఇక్కడ టికెట్స్ తీసుకునేది. ఇప్పుడు నేను టికెట్ తీసుకున్నాను, చూడొచ్చు. అవన్నీ రీడ్ చేస్తున్నాను. పెద్దవాళ్ళకైతే టికెట్ చార్జెస్ 25 రూపీస్, చిన్నపిల్లలకైతే 10 రూపీస్. ఇక్కడైతే టికెట్ స్కాన్ తీసుకొని లోపలికైతే వచ్చేసాము. ఎంట్రన్స్లోనే ఇన్ఫర్మేషన్ బోర్డ్ అయితే ఉంది గార్డెన్ది, అండ్ లోపల ఉన్న సెక్షన్స్ గురించి కూడా రాసి ఉంది. ఇక్కడైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇవి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కానీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు కదా. సో గార్డెన్ అనేది పెద్దగా ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది వాళ్ళ కోసం అయితే. ఎస్పెషల్గా కూర్చొని గార్డెన్ అంతా చూడొచ్చు. స్టార్టింగ్ గార్డెన్ రైట్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడైతే పెద్ద వాటర్ పాండ్ అయితే ఉంది. అటు పక్కన అయితే చూడొచ్చు. ఇక్కడైతే ఎలిఫెంట్స్, ఎలుగుబండి కానీ కనిపిస్తుంది కదా. ఎలుగుబండి నోట్లో నుంచి వాటర్ అయితే వస్తుంది. చాలా క్రియేటివ్గా అనిపించింది నాకైతే, చూడొచ్చు. ఇంకా ఇదే అంటే ఈ రోజే ఇక్కడ ఎలిఫెంట్స్ కి కలరింగ్ కూడా వేశారు, పెయింటింగ్ అనేది. ఎందుకంటే చాలా డేస్ నుంచి ఉంటే కలరింగ్ అనేది షేడ్ అవుతుంది కదా. సో ఈరోజు పెయింటింగ్ కూడా వేశారు. ఇంకా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది, అందుకే ఈరోజు. ఇదైతే వాకింగ్ ట్రాక్, పార్క్ అంతా కూడా ఉంది. వాకింగ్ జాగింగ్ చేయడానికి చాలా బాగా ఈజీగా ఉంటుంది కదా. చూడండి, సిటీ అంతా అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ తో చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఈ పార్క్ లో అంటే ఎలుగుబంటి కానీ ఇక్కడ ఎలిఫెంట్స్ కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కానీ చెప్పొచ్చు. ఎంట్రన్స్ లోనే ఇవి ఉండడం వల్ల చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఇంకా మేము ఇప్పుడైతే క్యాక్టస్ గార్డెన్ లోకి అయితే వచ్చాము. ఇక్కడ 100 పైగా క్యాక్టస్, సెల్యులెంట్ ప్లాంట్స్, గోల్డెన్ బ్యారెల్, కలబంద, లగావే, ఇలా కొన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉండడం జరిగింది, చూడొచ్చు మీరు. ఈ ప్లాంట్స్ కూడా నార్మల్గా అయితే బయట ఎక్కడ కనిపించవు. చాలా అంటే చాలా రేర్ ప్లేసెస్ లో అయితే మనం చూడొచ్చు ఈ ప్లాంట్స్ ని. ఇక్కడైతే చాలా పెద్దగా ముళ్ళులు కూడా ఉన్నాయి, చూడొచ్చు మీరు. దగ్గర నుంచి చూపిస్తున్నా. ఈ ప్లాంట్ నేమ్ మీకు అంటే మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్స్ లో చెప్పండి. ఇక్కడైతే కొన్ని ప్లాంట్స్ అయితే మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ అక్కడ రాళ్ళు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాళ్ళు కూడా మనం చూస్తున్నాము.
ఇక్కడ పెద్ద ముళ్ళులు ఉన్నాయి. మళ్ళీ ఎలిఫెంట్స్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. పాండ్ కూడా చాలా పెద్దగా ఉంది. పాండ్ చుట్టూరా అసలు గ్రీనరీగా ఎంత అందంగా కనిపిస్తుందో ఇక్కడ. ఇదంతా గ్రీనరీగా ఎంత బాగా కనిపిస్తుంది. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. సో ఇక్కడైతే వాకింగ్ చేస్తున్నారు, జాగింగ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ అమ్మాయిలు అయితే రీల్స్ కూడా చేసుకుంటున్నారు. చూడొచ్చు, ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తున్నారు ఇక్కడ. చెట్లు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి, గ్రీనరీగా గార్డెన్ లాగా. వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్, చుట్టూ గ్రీనరీతో చాలా అందంగా కనిపిస్తుంది ప్లేస్ అయితే. ఇదైతే ప్లే ఏరియా ఎంట్రన్స్. ఈ ప్లే ఏరియా చూస్తే పిల్లలు చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు. సో ఇదొక ప్లే ఏరియా. ఇక్కడ చూడొచ్చు నేను ఏం చేస్తున్నాను. చూడండి మీరు. ఇదైతే పెద్ద చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ రిలాక్సేషన్ కోసం చైర్స్ కూడా ఉన్నాయి. సో రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ. చూడొచ్చు అక్కడ వాల్ కనిపిస్తుంది కదా, అక్కడ మొత్తం వాకింగ్ ఏరియా అని చెప్పారు వాళ్ళు. ఇప్పుడు నేనైతే ఇక్కడ కూర్చున్నాను. బాగుంది, గార్డెన్ లో ఇలా కూర్చొని అటు ఇటు చూస్తూ బాగుంటది. ఇవి అయితే బాంబో ట్రీస్ అయితే చాలా పెద్దగా, చాలా ఎక్కువగా కనిపించాయి. సో నేనైతే టచ్ చేసి చూస్తున్నాను. ఇంకా ఇదైతే మెయిన్ ప్లే ఏరియా. చూడొచ్చు పిల్లలైతే ఎంత ఎంజాయ్గా గేమ్స్ ఆడుతున్నారో చూడొచ్చు మీరు. చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే. ఇట్లాంటి ప్లే ఏరియాస్కి పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా. ఇంకా ప్లే ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది, విశాలంగా చాలా పెద్దదిగా. ఇక్కడ ఉయ్యాలలు ఊగుతున్నారు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఊగుతున్నారు చూడండి. ఇక్కడ వాళ్ళ మదర్ అయితే ఉయ్యాల ఊగుతున్నారు, నేను కూడా ఊగుతున్నా చూడొచ్చు మీరు. చూడండి ఉయ్యాల ఊగుతుంటే చిన్నప్పుడు స్కూల్లో అలా ఆడుకునే వాళ్ళం కదా, ఆ రోజులు అయితే గుర్తుకొస్తున్నాయి నాకు. ఆ డేస్ చాలా బాగుంటుంది, అంటే ఉండేది కదా మనకి, మనందరికీ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది.
చూడొచ్చు, గార్డెన్ అయితే చాలా పెద్దదిగా ఉంది. ఈవెన్ ప్లే ఏరియా కూడా చాలా పెద్దగా ఉంది. ఇంకా ఇక్కడైతే నేను కూర్చున్నాను. ఎండాకాలం కానీ రెయిన్ సీజన్ కానీ ఆ, అలా రెస్ట్ తీసుకోవడం కోసం అట్లా కూర్చోవచ్చు. హాట్ లాంటి షెల్టర్లో అంటే షెల్టర్ లాగా ఉంది. సో ఇక్కడ జనాలకి చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది ఈ షెల్టర్ అనేది. సో నేనైతే చాలా రెస్ట్ తీసుకుంటున్నా, రెస్టింగ్ మోడ్లో ఉన్నా. ఇంకా అయిపోయింది, వచ్చేస్తున్నాను. చాలా పెద్ద, ఇదైతే ఒక మినీ గార్డెన్ లాగా ఉండింది, హౌస్ లాగా. సో ఇక్కడైతే చూడొచ్చు జింక కొమ్ములు అయితే ఆ జింక హైట్ ఎంత ఉందో హైట్ కన్నా చాలా పెద్దగా ఉన్నాయి. చాలా గ్రీనరీగా చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అయితే. చూడొచ్చు ఇక్కడ హౌస్ లాగా ఉంది, మరి ఆఫీసో ఏంటో నాకు ఐడియా లేదు. ఈ బుడ్డోడు చూసారా, వీడి పేరైతే మోగ్లీ. ఒక ఫోటో అయితే తీసుకున్నాను మోగ్లీతో. ఈ అంటే ఈ బొమ్మను చూసారా, చాలా బాగుంది కదా. సో చిన్న పిల్లలకైతే చాలా ఆడుకోవడానికి చాలా బాగా ఇష్టపడతారు, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. ఇంకా పెద్ద జిరాఫీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కొంచెం నేను కూర్చున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ ట్రీస్ అయితే డిఫరెంట్ వెరైటీస్ ఫ్లవర్స్ తో అయితే ఇక్కడ ఉన్నాయి. రెడ్ ఫ్లవర్స్, రెడ్, పింక్, ఆరెంజ్, చాలా వెరైటీస్ ఆఫ్ కలర్స్ తో ఫ్లవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ నేమ్స్ తెలిస్తే కామెంట్ చేయండి మీరు. ఇంకా గార్డెన్ అంటేనే అన్ని ట్రీస్ ఉంటాయి కదా. సో చాలా వెరైటీస్ ఆఫ్ చెట్లు అయితే ఇక్కడ ఉండడం జరిగింది. చూడొచ్చు, ఒక హౌస్ లాగా అనిపిస్తుంది నాకైతే, చిన్న మినీ గార్డెన్ హౌస్ లాగా. ఇంకా గార్డెన్ అంతా చాలా పెద్దదిగా ఉంది. టైం తక్కువ ఉండడం వల్ల గార్డెన్ అంతా మేము చూడలేకపోయాము. మేము గార్డెన్ క్లోజింగ్ టైంలో అయితే వెళ్ళాము. సో ఓన్లీ మాకు 45 మినిట్స్ టైం మాత్రమే ఉండడంతో మొత్తం చూడలేకపోయాము పార్క్ అంతా. ఇక్కడ చూడొచ్చు ట్రీస్, ట్రెడిషనల్ వైబ్స్ అన్ని మిక్సింగ్ లో ఉన్నాయి ఈ గార్డెన్ లో అయితే. ట్రెడిషనల్ వైబ్ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ముగ్గులు కూడా ఉన్నాయి కదా. సో ముగ్గులు అనేది మన ట్రెడిషన్ కి ఇండికేషన్ కదా, సో అందుకని చెప్తున్నా. ఇక్కడ చూడొచ్చు చాలా గ్రీనరీగా ఉంది, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాంట్స్. అండ్ దానికి ఫ్లవర్స్ కూడా ఆరెంజ్ కలర్ లో, రెడ్ కలర్ లో చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కదా. చూడండి, దాని వెనకైతే గేదె నడుస్తూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇక్కడైతే బోర్డ్స్, ఈ బోర్డ్స్ ఎందుకు ఇండికేట్ చేస్తున్నారంటే ఇక్కడ అంటే ఏ ఏరియాలో ఏమేమి ఉన్నాయి అనే దానికి ఇండికేషన్ ఈ బోర్డ్స్ అనేది. సో ఇంకా వచ్చేసి ఈ గార్డెన్ అయితే 274 ఎకరాస్ లో విస్తరించి ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, జిరాఫీస్ అయితే గడ్డి తింటున్నట్టు కనిపిస్తున్నాయి కదా. దీన్ని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వాళ్ళు అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ 19 సెక్టర్లు అయితే ఉన్నాయి. ఫారెస్ట్ ని కాపాడడానికి, ఇకో టూరిజం పెంచడానికి దీన్ని డెవలప్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, గడ్డి తింటున్నట్టు మనకైతే చూడడానికి కనిపిస్తుంది. దీని చుట్టూరు అయితే గార్డెన్ లాగా చాలా బాగా డిఫరెంట్ ప్లాంట్స్ తో అయితే ఉన్నాయి.
ఇక్కడ కేటీ రామారావు గారు ఉంది కదా, బొటానికల్ గార్డెన్ కేటీ ఇనాగరేటెడ్ బై. చూడొచ్చు పెద్ద ట్రీస్ తో, ఫ్లవర్స్. గార్డెన్ అయితే చాలా పెద్దదిగా ఉంది. ఇదిగోండి మొక్కలతో చేసిన పక్షి. ఇది ఏ పక్షి అనేది కమెంట్ చేయండి. ఇంకా చాలా ఉన్నాయి మొక్కలతో చేసిన పక్షులు అయితే. సో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇదైతే గార్డెన్ ఎంట్రన్స్ లోనే, మనం ఎంటర్ అయితే లోపలికి వచ్చిన వెంటనే ఇవే కనిపిస్తాయి. చూడొచ్చు ఎలుగుబంటి నోట్లో నుంచి వాటర్ అయితే ఎలా వస్తుందో. ఇదైతే చాలా క్రియేటివ్ గా ఉంది, నాకైతే అనిపించింది. సో నా చేతిని నేను ఎందుకు అలా పెట్టానంటే, నా చేతును తినేస్తున్నట్టు నాకు అలా పెట్టాను. ఇక్కడ పాండ్ కూడా చాలా పెద్దదిగా ఉంది. చుట్టూ గ్రీనరీ, చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇక్కడ వచ్చే వాళ్ళకైతే చాలా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఇక్కడ ఎందుకు నిలబడ్డా అంటే, నా హెడ్ ని తినేస్తున్నట్టు నేను, అంటే నోటి దగ్గర పెట్టాను చూడండి తలని. ఇక్కడైతే రీల్స్ కూడా, అంటే యూట్యూబ్ వాళ్ళు కూడా వచ్చారు కొంతమంది. సో రీల్స్, ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. మళ్ళీ ఎలిఫెంట్స్ దగ్గరికి అయితే నేను వెళ్తున్నాను. అంటే ఎలిఫెంట్స్ ని పట్టుకొని ఫోటో దిగుతున్నట్టు పోజ్ ఇచ్చాను. ఇది ఆర్టిఫిషియల్ కాకుండా న్యాచురల్ గా, అంటే ఎలిఫెంట్స్ లాగే ఉన్నాయి. వాటర్ నుంచి నడుచుకుంటూ వస్తున్నట్టే ఉంది రియల్ గా అయితే. మొక్కలనైతే, అంటే మొక్కలతో చేసిన పక్షులు కదా, సో చాలా క్యూట్ గా, టచింగ్ తో, అంటే టచ్ చేసి చూస్తున్నప్పుడు చాలా డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు గార్డెన్ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తున్నాను. ఇక్కడ సైన్ బోర్డ్ కూడా ఉంది, దారి తప్పకుండా చూపిస్తుంది ఇది.
ఇదంతా గ్రీనరీగా చాలా మంచిగా కనిపిస్తుంది. ఈవెన్ గార్డెన్స్‌లోకి వచ్చినప్పుడు మనం చాలా పీస్‌ఫుల్‌గా కూడా ఉంటది. మన మైండ్ కానీ అంతా చాలా బాగా అనిపిస్తుంది. ప్రశాంతంగా. ఇదంతా చూడొచ్చు. చాలా పెద్దదిగా ఉంది. ఇక్కడైతే కొంతమంది రెస్ట్ తీసుకుంటున్నారు, కూర్చున్నారు. ఇక్కడ వాకింగ్ చేయడం అంటే వాకింగ్ చేస్తే బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. నవగ్రహ వనం ఇక్కడ. ఇదంతా ఈ ప్లేస్ మొత్తం నవగ్రహ వనం. ఇక్కడ చూడొచ్చు, నేనైతే స్టేజ్ పైనకి వెళ్తున్నాను. స్టేజ్ అయితే చాలా పెద్దగా ఉంది. నేనైతే ఇప్పుడు స్పీచ్ ఇస్తున్నాను, మీరంతా వింటున్నారు అనుకోండి. స్టేజ్ అయితే చాలా పెద్దగా ఉంది. ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది ఇక్కడ. అంటే గార్డెన్‌కి రిలేటెడ్ ఏమన్నా ఈవెంట్స్ జరిగినప్పుడు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తారో నాకు ఐడియా లేదు. బట్ ఇక్కడైతే చాలా పెద్దగా ఉంది. స్టేజ్ ఉంది. చాలా పెద్ద ప్లేస్ కూడా ఉంది. ఓపెన్ ప్లేస్ లాగా. అండ్ ఇక్కడైతే చెరువు. ఇక్కడ నేనైతే పైనకి ఎక్కుతున్నాను. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా ఉంది. గార్డెన్ అంతా కనిపిస్తుంది. చూడొచ్చు మీరు. ఇక్కడ దూరంగా బంగీ జంప్ కూడా ఉంది కదా, కనిపిస్తుంది ఇక్కడ చాలా క్లియర్గా. ఇంకా నేనైతే కిందికి వచ్చేస్తున్నాను. ఇక్కడైతే ఒక చిన్న హాట్ లాంటి షెల్టర్ అయితే ఉంది. ఎందుకంటే పార్క్ చాలా పెద్దదిగా ఉంది కదా, ఒకేసారి అంతా తిరగలేము. సో మధ్య మధ్యలో ఇలాంటి చిన్న చిన్న షెల్టర్స్ అయితే ఉన్నాయి, హాట్ షెల్టర్స్ అయితే. అక్కడ మనం కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు. ఇది చాలా బాగుంది. నేనైతే కొంతసేపు కూర్చున్నాను. అక్కడ చిన్న పిల్లలు చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ.
ఇక్కడ చెరువులో అయితే బోటింగ్ చేస్తున్నారు ఫ్యామిలీతో, కనిపిస్తుంది ఇక్కడ, చూడొచ్చు మీరు. దూరం నుంచి సిటీ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ చూడండి, ఎటు చూసిన గ్రీనరీ ఎంత అందంగా ఉందో, చాలా అందంగా ఉంది. ఇక్కడైతే రియల్ గా పక్షులు అంటే చెట్టు పైన పక్షులు కూర్చున్నట్టే ఉంది. అక్కడ ఫుడ్ వాటర్ కానీ అలా పెట్టి ఉంచారు, రియల్ గా ఉన్నట్టే కనిపిస్తుంది ఇదైతే. ఇదైతే బోటింగ్ ఏరియా. 9 AM టు 6 PM వరకు ఎవ్రీడే ఉంటుంది. పర్ పర్సన్ కి అయితే 70 రూపీస్ పర్ రైడ్, అంటే ఒక్క రైడ్ కి. సో నేనైతే లోపలికి వచ్చాను. ఇదంతా వాటరు, చెరువు కూడా చాలా పెద్దగానే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. సిటీ ఫారెస్ట్ ఒకే ఫ్రేమ్ లో ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇక్కడైతే చూస్తుంటే. చూడండి, చేపలు అయితే ఎంత వెరైటీగా ఉన్నాయో, అంటే కలర్ఫుల్ గా, గ్రీన్ కలర్, బ్రౌన్ కలర్, ఆరెంజ్ కలర్, చాలా కలర్స్ తో, చాలా వెరైటీస్ కలర్స్ తో ఉన్నాయి ఇక్కడ ఫిష్లు. చూడండి ఎంత బాగా ఉన్నాయో, నాకైతే చాలా నచ్చుతుంది. చూడండి, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా చూస్తూ. ఇదేంటంటే అంటే చేపలు ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నాయి, అన్ని వెళ్తే ఒకే డైరెక్షన్ లో, అన్ని వస్తే ఒకే డైరెక్షన్ లో వస్తున్నాయి. బోటింగ్ చేస్తున్నారు కొంతమంది ఇక్కడ. చూడొచ్చు. ఇప్పుడైతే సర్క్యులర్ షేప్ లో అయితే వెళ్తున్నాయి ఫిష్లు. చిన్నపిల్లలకి అంటే ఇలా చూడడం అంటే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు ఫుడ్ కూడా అంటే ఫీడ్ చేయిస్తున్నారు. చూడండి, ఈ బుడ్డోడు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాడు ఫీడ్ చేయడం కోసం ఫిష్లకి. వాళ్ళ మమ్మీ వీడికి ఫీడ్ చేస్తుంటే వీడు చూడొచ్చు. వీడేమో అన్ని చేపలకు వేసేస్తున్నాడు వాటర్లోకి. కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ బుడ్డోడైతే. నేనైతే చూస్తూ అలాగే ఉండిపోయాను, నాకు అంత నచ్చాయి. చూడొచ్చు ఫిష్లు ఎంత బాగున్నాయో.
ఆరెంజ్ కలర్ చాలా కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి. వీడైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడొచ్చు చాలా రౌండ్ గా ఫామ్ అయ్యాయి అవి. అక్కడికైతే కపుల్స్ బోటింగ్ చేస్తున్నారు. ఇంకా నేనైతే బోటింగ్ ఏరియా నుంచి బయటికైతే వచ్చాను. ఇక్కడైతే మళ్ళీ ఒక స్పీచ్ అయితే స్టార్ట్ చేశాను మీకోసం. చూడొచ్చు అదంతా మీకు చెప్తున్నాను. అంటే ఇక్కడ చుట్టుపక్కల ఏమేమి ఉంది అనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఈవినింగ్ టైం దొరికితే ఇక్కడ టైం వచ్చి స్పెండ్ చేసి చాలా ప్రశాంతంగా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే నేచర్ ఎవరికైనా ఇష్టమే ఉంటుంది కదా. సో ఎస్పెషల్ గా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వస్తే. కొంతమంది వర్కింగ్ వాళ్ళు కూడా అంటే వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత కొంతమంది వచ్చారు ఇక్కడికి. చూడండి ఈ గార్డెన్ అయితే చాలా పెద్దదిగా ఉంది. ఇది నాట్ ఓన్లీ పార్క్, బయోడైవర్సిటీ జోన్ కూడా అని చెప్పొచ్చు. 19 సెక్టర్స్ అన్నా కదా. ఇక్కడైతే మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, బ్యాంబూ గార్డెన్ ఉంటుంది, పామ్ ట్రీస్ ఉంటుంది, వాటర్ బాడీస్, బటర్ఫ్లై పార్క్, ఇంకా చాలా ఇలాంటి చాలా టైప్స్ ఆఫ్ సెక్టర్స్ అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇంకా నేనైతే రెస్ట్ తీసుకుంటున్నాను ఇక్కడికి వచ్చి కూర్చున్నా కదా. సో స్పీచ్ ఇచ్చి చాలా అలసిపోయాను, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఇంకా ఇక్కడ చిన్న గార్డెన్ లాగా ఉంది కదా. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, టోటల్ గా ఎల్లో ఫ్లవర్సే ఉన్నాయి ఇక్కడైతే. ఇవి ఏం ప్లాంట్స్ కామెంట్ లో చెప్పండి. ఇదైతే మెడిటేషన్ ఏరియా అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే బుద్ధుడు కూర్చొని ఉన్నారు కదా. బోర్డు అయితే ఏం లేదు. ఇక్కడంతా మెడిటేషన్ ఏరియా. ఇక్కడ కూడా చాలా పెద్దదిగా ఉంది ప్లేస్ అయితే. ఇది ఈవినింగ్ టైము, ఇక్కడైతే ఈవినింగ్ టైంలో ఎవరు లేరు. మార్నింగ్ టైంలో మెడిటేషన్ చేస్తారో ఏమో, నాకైతే ఐడియా లేదు. బట్ ఇక్కడైతే ఇప్పుడు ఎవరు లేరు. ఇక్కడైతే ఒక హాట్ షెల్టర్ లాగా ఉంది కదా. డాగ్స్ మాత్రం చాలా మెడిటేషన్ చేస్తున్నాయి. మనుషులు లేరు కానీ డాగ్స్ అయితే మెడిటేషన్ లో ఉన్నారు. 2 డాగ్స్. చూడండి
ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇక్కడంతా కూడా చూడొచ్చు మీరు, పార్క్ చాలా గ్రీనరీ గా కనిపిస్తుంది కదా. అక్కడ ఎందుకు చూపిస్తున్నా అంటే ఇక్కడ పికాక్ చూడండి, మీకు దగ్గర నుంచి చూపిద్దామని పరిగెడుతూ వెళ్తున్నాను. సో అదైతే వెళ్ళిపోతుంది. పికాక్ అయితే వెళ్తుంది చూడొచ్చు. ఇంకా టైం అయితే అయింది కాబట్టి వాళ్ళైతే విజిల్స్ అయితే వేస్తున్నారు వెళ్ళిపోండి అని చెప్పేసి. ఇదంతా బొటానికల్ గార్డెన్, ఇంకా అదంతా ఉంటాయి కదా ఇన్స్ట్రక్షన్స్. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా కూడా చూడొచ్చు మీరు. పార్క్ అయితే చాలా పెద్దదిగా ఉంది. ఆ బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి, చాలా పెద్దగా. ప్లాంట్స్ అయితే డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉండడం జరిగింది ఇక్కడ. ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ తో ఫ్లవర్స్ ఉన్నాయి. చూడండి, పిల్లలతో ఈ గార్డెన్కి అయితే రావచ్చు. చాలా బాగా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, మనం కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే అంత గ్రీనరీగా అంత బాగున్నాయి ఇక్కడ ట్రీస్ కానీ. ఇదైతే ఇంకా ఇక్కడ ఈ గార్డెన్కి సంబంధించిన ఆఫీస్ ఉన్నట్టున్నాయి ఇక్కడ కొన్ని. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ కానీ, చికెన్ నూడిల్స్, చికెన్ నగ్గెట్స్, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ నగ్గెట్స్, చాలా అన్నీ ఉన్నాయి. సమోసాస్, చికెన్ లెగ్ పీసెస్, నూడిల్స్, అన్నీ ఉన్నాయి ఇక్కడ. చిన్నగా ఉంది బట్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడ కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి. ఇది పార్క్ కదా, ఇంకా చిన్నగానే ఉంటాయి, పెద్ద పెద్ద షాప్స్ అయితే ఉండవు కదా పార్క్లల్లా. ఇంకా ఇక్కడైతే నేను ఒక 2 ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నా. ఇక్కడ చూడొచ్చు. నా ఐస్ క్రీమ్ అయితే ఇగ్నోర్ చేయండి మీరు, నేను ఐస్ క్రీమ్ గురించి అయితే ఏం మాట్లాడాలనుకోవట్లేదు. ఇది అయితే రాశివనం అంట ఈ ప్లేస్. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఉన్నాయి ఈ పార్క్లో, బట్ వాటర్ అయితే రావట్లేదు, నేను చూశాను ఓపెన్ చేసి. ఎందుకంటే కిడ్స్తో వచ్చినప్పుడు వాటర్ అయితే క్యారీ చేయడం బెస్ట్ అని చెప్తాను, నా సజెషన్ అయితే. ఇక్కడ పెద్ద ట్రీ, ఇంకా ట్రెక్ హైట్స్ అంటారు కదా. నేను యాక్చువల్గా ఇక్కడ లోపలికి వెళ్దామని వెళ్తున్నాను. సో టైం అయిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళైతే అలో చేయలేదు. టైం అయింది, వెళ్ళండి వెళ్ళదు లోపలికి అయితే అని చెప్పారు. అప్పటికే 6:45 అయితే అయింది. 7 వరకే ఈ పార్క్ అయితే ఓపెన్ ఉంటుందంట. చూడొచ్చు ప్లేస్ అయితే ఎంత విశాలంగా ఉందో, బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి, వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది. ఇదైతే ఈవినింగ్ టైము, అరౌండ్ 7 o'clock. దట్టు ఈరోజు వర్కింగ్ డే ఉన్నందువలన జనాలు అయితే అంత ఎక్కువ కనిపించట్లేదు.
వీకెండ్స్‌లో అయితే ఎక్కువ ఉండొచ్చు. నాకైతే ఐడియా లేదు. నేనెప్పుడు రాలేదు. ఫస్ట్ టైమ్ ఈ బొటానికల్ గార్డెన్ విజిట్. పాండ్ కనిపిస్తుంది. ఇదైతే ఎంట్రన్స్ ముందుకొచ్చేసాం మేము. ఇక్కడంతా. థ్యాంక్ యూ అని ఉంది కదా! ఇక్కడంతా ఇంకా ముందు అదైతే. ఇదండి ఈ రోజు వ్లాగ్ అయితే ఇది. ట్రాఫిక్ ఫోన్ నుంచి బ్రేక్ కావాలంటే బొటానికల్ గార్డెన్ అయితే బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను. సో, వచ్చి ఇక్కడ చాలా పీస్‌ఫుల్‌గా టైమ్ స్పెండ్ చేయొచ్చు. చాలా ప్రశాంతంగా గూడా ఉంటుంది. ఇక్కడ ఈవినింగ్ 7:00 ఇదంతా. ఇక్కడ చూపిస్తున్నాను కదా! పార్క్ ఎంట్రన్స్‌లోనే ఇంకా ఉంటది గదా! ఇన్ఫర్మేషన్ బోర్డు. అంటే ఏది ఎక్కడెక్కడ ఉంటుంది అనేది ఇది రీడ్ చేసుకుంటే చదువుకొని వెళ్ళొచ్చు మనం. సో, లైటింగ్స్ అయితే వచ్చేశాయి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మూడ్ స్వింగ్ వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇదైతే అరౌండ్ 7:00 టైం అయితే. సో, వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఈ గార్డెన్ కూడా ఓపెన్ అయితే 7 వరకు ఉంటుందంట. మార్నింగ్ 9 to 7 వరకు ఓపెన్ ఉంటుంది ఈవినింగ్. సో, ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు వచ్చేసేయండి. ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇదైతే బయట వెహికల్స్, బిల్డింగ్స్‌తో చూడొచ్చు మీరు. చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేయండి మూడ్ స్వింగ్ వ్లాగ్స్ ఛానల్‌ని. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్. ఇదంతా ఔట్ సైడ్. మేమైతే ఇంటికి వెళ్ళే రూట్‌లో. షాపింగ్ మాల్స్, రోడ్స్ ఇదంతా. నైట్ టైమ్‌లో అంటే సిటీ రోడ్‌లయితే చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి కదా! లైట్స్‌తో. నాకైతే నైట్ టైమ్‌లో వ్యూ చాలా బాగా నచ్చుతుంది. ఎస్పెషల్‌గా హైదరాబాద్‌లో. బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.